మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్. 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 మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు. మహేష్ బాబు ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా. ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం. గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అదే. ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు. మహేష్ బాబట ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. ఓ అయిపోయింది. లా 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 లా. ఏయ్, ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్. అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్. నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసేవాడిని. ఏయ్, చూసావ్. ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? ఫోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఏంటన్నా నా కోసం వెయిటింగా? మేమే కాదురా వెళ్ళాల్సిన రైలు కూడా వెయిట్ చేస్తాను. సన్నాసేతవా తిట్టే టైం లేదు బావగారు. వంశీ నువ్వు బయలుదేరు. థాంక్స్ అంకుల్. బాయ్. వస్తానమ్మా. బాయ్ ఆంటీ. వస్తానన్నా. జాగ్రత్తరా. కవిత లరా. ఏంటన్నయ్య? నిన్ను కమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ లెవెల్లో కొట్టా. ఇక నీకు నో ప్రాబ్లం. థ్యాంక్స్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. బాయ్. ఓ అలా చూస్తున్నాడేంటి? ఈడైపోయాడు. ఏయ్, ఏం చూస్తున్నావు? నథింగ్ అండి. నువ్వు చూసావ్. జనరల్ కిటికీలో చూశాను. నువ్వు నా నడుం చూసావ్. లేదండి. ఏయ్, చూసాడు కదా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం. ఇప్పటికైనా సెల్పోయింది. రేయ్, అబద్ధం చెప్పావంటే గుట్లు పీకేస్తా. ఏంటే ఏం చూసానే నేను? అసలు ఎక్కడుందే నడువు నీకు నేను చూడడానికి? నా నడువుని కోమెట్ చేస్తావా పింజారి? ఏంటి అసలు ఏమంటున్నావు నువ్వు? బాబు దాంతో ఎందుకు? నిన్ను నన్ను ఏంటి అంటావా? ఏంటి అంటే వచ్చే కూడా అంటారే? ఏయ్, ఊరుకోవే. తోలు తీస్తావేమనుకున్నావు? చెయ్, తోలు తీస్తావా? చంపేస్తానే నేను ఇప్పుడు. అంత చూస్తావా? చూసుకోవే చూసుకో. మళ్ళీ నాకు హైదరాబాద్ లో కనిపించావంటే I will kill you. ఈసారి కనిపించావు నేను ఆడదాన్ని చేస్తానే. నన్ను ఆడదాన్ని చేస్తావా? కూర్చో. ఆడదాన్ని చేస్తావా? రేయ్! ఏంటి ఇది? వదలండి. ఒకే ఒక్క మాట చేస్తాను. కూల్ 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 మ్యాన్. యా కరెక్ట్ గా ఇచ్చావు దానికి. Hmm. ఐ లవ్ యూ. ఓకే బై ది వే ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ పవన్ కళ్యాణ్. యా కామెడీయా? నో సీరియస్. అవును హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? సాఫ్ట్వేర్ పడిపోయింది కదా. లేపడానికి వెళ్తారా? అబ్బా అంతుందా? యా మరి మీరు? రౌడీజం అంతం చేయటానికి ఈ ఏజ్ లో అంత రిస్క్ అవసరం ఉంటారా? ఐ వాంట్ రిస్క్. ఐ లైక్ రిస్క్. రిస్క్ రిస్క్ రిస్క్. అయినా రౌడీజాన్ని అంతం చేయడం అంత ఈజీయా? రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గారిని వేసేయాలి. మరి అల్లావుద్దీన్ హైదరాబాద్ లోనే ఉంటాడా? రప్పిస్తా. ఎలా? దానికో స్కెచ్ చేశా.
మీ ఆశయం అదిరింది గురుగారు. రావుడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతోనే ఉండిపోతాను. ఓకే, ఇదే మన అందమైన హైదరాబాద్. మన తాతలు పుట్టక ముందు రాజులు పరిపాలించారు, మన బాబులు పుట్టక ముందు నవాబులు పరిపాలించారు. ఇప్పుడు రౌడీలు పరిపాలిస్తున్నారు. చాదరగట్ రాజేష్, అఫ్జల్ గంజ్ మల్లేష్, చార్మినార్ సలీం, వీళ్ళందరికీ కాపు జేపీ, వీడికి తోపు మల్లేష్. వాడే మన ఫస్ట్ టార్గెట్. మల్లేష్ కొట్టడానికి అవ్వాడు పుట్టలేదురా. మిల్ గయా సాలా. ఎవరు గురుగారు? మల్లేష్. Money, 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 money. I'll catch him. Money, money, money ra, money ra. ఆపండి రా, పోనీ. పెట్రోల్ అయిపోయింది సార్. బచ్చగా సాలా. సార్ డబ్బులు సార్. ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా, బచ్చగా సాలా. మార్డాలంగా ఉసుకో. తుక్రా మార్డాలంగా. ఏంటి గురుగారు ఆవేశం? పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి? ఏంటి గురుగారు చెప్పండి. కారణం తెలియాలంటే ముందుగా నేనెవరో నీకు తెలియాలి. మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు. మహేష్ బాబు ఐపీఎస్. రౌడీలతో రగ్బీ ఆడాలని, సొసైటీని సెటరైట్ చేయాలని కష్టపడి ఐపీఎస్ చదివారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. నమ్మి తీరాలి. ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు. పాత బస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని, వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లర్స్ చుట్టూ తిప్పి కొట్టాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే వెళ్ళాను. అరే అల్లావుద్దీన్, నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా. కమాన్, ఎక్కడున్నావురా? బయటికి రారా. కమాన్, కమ్ అవుట్ సైడ్. కానీ అక్కడ జరిగింది వేరు. అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు. మెళ్ళో పాన్ పరాగ్ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్. ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రౌడీల అడ్రస్లన్నీ పసిగట్టాను. ఎవడిని కొడితే ఎవడొస్తాడో, ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆ మల్లేష్ గాడి వాళ్ళ తప్పించుకోగలిగాడు. తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను. రౌడీ సామ్రాజ్యాన్ని కుక్కల వేళ్లతో పీకుతాను. యుద్ధ పేరి మోగిస్తాను, సమరశంఖం పూరిస్తాను. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు. నీకు అర్థం కావడం కోసం చెప్పలా, ఏదో ఎమోషనల్ గా చెప్పేశానంతే. ఆ మల్లేష్ గాడి ఈ ప్లేస్కే వస్తాడు. ఇక్కడి నుంచే మనం యుద్ధం మొదలు పెట్టాలి. ఏంటది? సమరశంఖం పూరిస్తా అన్నారు కదా గురుగారు, అందుకే శంఖం తెచ్చా. శంఖం ఊదటం అంటే రౌడీల్ని కొడతానని, బోరొత్తుకుంటూ తిరుగుతానని కాదు. సారీ గురుగారు. ఇంకెప్పుడు ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయకు. గురుగారు మల్లేష్ గారు వస్తున్నాడు. వేటాడే పుల్లికి లేడి పిల్ల వస్తుందని చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది. గురుగారు రౌడీని చూస్తుంటే ఒక్కొక్కడు గౌడి గేదెలాగా ఉన్నారు, మరి మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతారా? చూసావుగా, ఈ బాటిల్ ప్లేస్ లో మల్లేష్ గారి గొంతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో.
ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది గురుగారు. కూర్చో కూర్చో, sit down. ఏయ్! రేయ్! మీరేంట్రా మీకు సెపరేట్ చెప్పాలా? చాల్ నికాల్. ఏయ్! నికాల్. ఏరా ఏరియా కొత్త? చాల్ నికాల్. రేయ్, వెళ్ళిపోవటానికి కాదురా నేను వచ్చింది, నిన్ను హాస్పిటల్కి పంపించడానికి. ఏయ్! నేను కొడితే హాస్పిటల్ కాదు తమ్మి, డైరెక్ట్ కబ్రస్థాన్కి వెళ్తావు. నేనొక్కసారి డిసైడ్ అయితే సైడ్ అయ్యే ప్రసక్తే లేదురా. గురుగారు ఏదో సౌండ్ వస్తుంది కదా. భయపడకు, నేనే పళ్ళు కొరికే. ఓహో, ఏంటిరా చేయి బిగిస్తున్నావు? ఎవడమే కొట్టింది? నువ్వు కొట్టేవింట్రా? మీరు కొడితే చచ్చిపోతాను భయం వేసింది గురుగారు. ఓహో, మీరు కృష్ణుడిలాగా రథం తోలండి, నేను అర్జునుడిలాగా యుద్ధం చేస్తాను. గురుగారు, ఒక మోస్తరుగా కొట్టమంటారా, బీభత్సం కొట్టమంటారా? ఒక మోస్తరుగా స్టార్ట్ చేసి బీభత్సంగా కొట్టు, నన్ను పిలవద్దు. ఓకే గురుజీ. సిటీలోకి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారని చెప్పరా? అలాగే. యుద్ధం మొదలైందని చెప్పు. ఎవరు చెప్పాలన్నా? నిన్ను కొడితే ఎవడు చెప్తావో వాడికి చెప్పు. ఈ రోజు బుధవారం, వచ్చే బుధవారం వస్తాను. నీ బాసే మా టార్గెట్. కమ్ ఆన్ డియర్. అన్నా మస్తు ఫైట్ ఇష్టం స్టెప్ అయ్యే. గురుగారు, స్టెప్స్ ఒక మోస్తరుగా ఏమంటారా, బీభత్సంగా ఏమంటారా? ఒక మోస్తరుగా ఇస్తే ఎవడు చూస్తాడయ్యా? బీభత్సంగా చెయ్యి. గురుగారు, వారికి వారంతో పని ఏంటి? వారం అంతా కుమ్మేయచ్చు కదా. పవన్, నీకు ఆవేశం ఎక్కువ, నాకు ఆలోచన ఎక్కువ. వచ్చే బుధవారం వరకు ఈ మహేష్ బాబు ఎవడో, ఎందుకు వస్తున్నాడో, ఏం చేస్తాడో అని వాడు ఆలోచించి 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 మెంటల్ 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 ఎక్కాలి. అప్పుడు రణరంగంలో వాలీబాల్. యారా ఇల్లు ఏం మర్చిపోయినారేమి? బుధవారం రమ్మని చెప్పారు, ఒక్కడు బత్తలేడు. ఏం బాధ్యత లేకుండా పోతాడారే? కొడుకుల్ని ఒక్కలు ఎరగడేయాలి. తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు. అన్నా, ఆ కోనేస్కి నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు. కొట్టుడా వాడు కొట్టాడా మిమ్మల్ని? వాడు కాదన్నా, రోజు కొట్టిరు. ఆ పక్కన తింటుండే ఆడు. తినడం కాదు, నా అక్కడమని చెప్పు. ఆ నాగేటోడేనన్నా పవన్ కళ్యాణ్ నన్ను మస్తు కొట్టినన్నా. మిమ్మల్ని కొట్టాడు ఆడు. ఏమి అట్లా తిరుగుతురు? మనం వెళ్ళి నుంచోబెట్టి ఈ వల్ల కావాలకు వాకింగ్ చేశారేమి? ఏ పల్లె కూడా వచ్చినావా మనము? ఏం సమజైతలేదన్నా. రే మహేష్ బాబు, రే పవన్ కళ్యాణ్, ఏమైనా సపోర్ట్ చేయరు? అట్లా నాకు కూడా పోతారేమి? నాకు ఇది చాలు గాని ఏం బిక్కుంటాను, బిక్కోండి. మీరు చెప్పినట్లే బుధవారము పురాణాపూల్ సెంటర్కి వచ్చినాం. నేనే చెప్పిని. ఏం చెప్పిన అనుకున్నారా, బీపీ అనుకున్నారా? నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా. అన్నం తీసుకెళ్ళమని తీసుకొచ్చిన కొట్టరా దమ్ముంటే రారా కొట్టు కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు కొట్టు అని సలహా ఇస్తావా? దగ్గర నుండి కొట్టిపించురా. ఒరే నాయనా, అసలు వచ్చిందే లేటు. రాండ్రా కొట్టుకుందాము. మళ్ళా సాయంత్రం బీబీ నగర్లో నాకు పంచాయతీ ఉండాలి. ఏమి అట్లా ఊపుతురు? గిది కూడా సమజైతలే అన్న. నీకు అది చెప్పిన సమస్య కాదు. ఈ అబ్బ పెరిగిన 7 అడుగులు. అయ్యో పారిపోతున్నాను, పట్టుకోండి రా. అసలు ఈడు ఎందుకు వచ్చిండు, ఎందుకు ఉరుకుతుండు, అసలు నీ కథ ఏందిరా? అన్నా అన్న ఒక్కడే ఉండిపోయినాడన్నా.
ఏమిరా మహేష్ బాబు ఐస్ క్రీమ్ చీకి చీకి ఆట నడుపుతాడవే యాడ్రా పవన్ కళ్యాణ్ అన్నెంతో నా ఆటోలో పోతుండు నా ఆటోలో కూడా పోయిందిరా చెప్తే గారి కొట్టనివ్వా? చెప్పకుండా ఎట్లా యాడని కొట్టుంటారా అర్థం కావతా అయ్యో అర్థమయ్యేటట్టు చెప్పి కొట్ట. ఓకే గురుగారు. దీంట్లో బ్రేకులు కూడా ఉన్నాయా? రేయ్, అన్యాయంగా కొట్టడం నీ స్టైలు, ఆపేపి కొట్టడం మా స్టైల్. ఉరికించి ఉరికించి కొట్టడం నీ స్టైలు, ఊపించి ఊపించి కొట్టడం మా స్టైల్ రా. ఒరేయ్ నీకు అసలు బ్రెయిన్ ఉందో? ఏంటవి నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పా. చెప్పడరా, కొట్టు. ఓకే గురుగారు. అన్నా ఏడ ఉన్నారా? మేము చాయ్ తాగుతున్నామన్నా. ఒక డబ్బా ఎండిని కొనుక్కో తాగురి జబ్బు నాయాలరా ఇడ నన్ను పులుసుగారెడ్డిని కొట్టాడు. తొందరగా రండిరా. అన్నా నువ్వు యాడుండవన్నా? నేను అమీర్ మీద సితారా హోటల్ కదా కొట్టాకురా. అన్నా ఇప్పుడే వస్తున్నా పదండ్రా. ఆపొద్దు, కుమ్మే, కుమ్ము. ఏయ్. రేయ్, కూకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. యాడున్నావన్నా? నేను అమీర్పేట సెంటర్ లో ఉన్నా. అరే జఫాగళ్ళరా, మీ బాస్ మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి. పవన్, సలీంని అలా చంపేసావేంటి? మన స్కీము రౌడీజాన్ని అంతం చేయటమే కానీ రౌడీల్ని కాదు కదా. మీ ఫ్లాష్ బ్యాక్ విన్న దగ్గర నుంచి నాలో ఆవేశం పెరిగిపోతుంది. మీకు చార్మినార్ సెంటర్లో జరిగిన అవమానం తలుచుకుంటుంటే గురువుగారు, ఒక్క రౌడీని కాదు రౌడీలందరినీ చంపాలనుంది గురుగారు. నా ఫ్లాష్ బ్యాక్ లో అంత ఎమోషన్ ఉందంటావా? ఉంది గురుగారు. ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. ఐ విల్ సీ ఆల్ ద మ్యాటర్స్. మహేష్ బాబు గారు, ఆయన నా కోసం ఇంత సాహసం చేస్తారని అనుకోలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన నా కోసం మర్డర్ చేస్తారని నేను ఊహించలేదు. నీకు అలా అర్థమైందా? వాడేమో నా కోసం అంటాడు, ఇదేమో తను రక్షించడానికి అంటది. ఏంట్రా నీకు తిప్పలు? నా మనసులో ఆయన ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఏంటి గురుగారు, భయం వేస్తుందా? భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి? హలో రే మహేష్ బాబు, ఎవట్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఆవేశాల నుంచి వచ్చాను. రౌడీజాన్ని అంతం చేయడానికి వచ్చాను రా. రౌడీజం అల్లావుద్దీన్ అడ్డారా? అడ్డా గాడిద గుంట. జేపీ పోతే సలీం, సలీం పోతే అల్లావుద్దీన్, అల్లావుద్దీన్ పోతే ఆడి అమ్మ మొగుడు. ఎవడైతే నాకేంట్రా, ఎగరేసి నరుకుతా జఫా నా కొడక. రేయ్, నువ్వెక్కడున్నావో చెప్పరా. ఇంట్లోనే ఉన్నాను రా తుఫ్డి. ఇంట్లోనే కాదురా, ఈ భూమి మీద లేకుండా చేస్తా. అడ్రస్ చెప్పరా. నువ్వు అల్లావుద్దీన్ అయినా సరే నన్ను చూడాలంటే బుధవారం దాకా ఆగాల్సిందేరా. రాయ్ అలావుద్దీన్, రోడ్ నెంబర్ 36, ప్లాట్ నెంబర్ 72, గాంధీనగర్ లో ఉన్నాను రా. నువ్వు మగాడివైతే రారా. మా గురువు గారితో పాటు ఇక్కడే ఉంటాను రా. అంటే మన స్కీమ్ బుధవారం కదా, అంత తొందరపడ్డావు ఎందుకు? మనం వచ్చిందే అలావుద్దీన్ కోసం, ఇంకా వారంతో పనేంటి గురువు గారు. అరే అల్లావుద్దీన్, నిన్ను నీ రౌడీజాన్ని అంతం చేయడానికి హైదరాబాద్ వచ్చాను రా. ఒక్కడు కాదురా, ఇద్దరు వస్తాం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇరగదీస్తాం. చెప్పరా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కొట్టుకుందాం? బెజవాడ బెంచ్ సర్కిలా, విశాఖపట్నం జగదంబ సెంటరా, కర్నూలు నడి పొడ్డునా, గోదావరి నది ఒడ్డునా? కమాన్ చెప్పరా, ఎక్కడ కొట్టుకుందాం? కమాన్ కమాన్ టెల్ మీ. పిచ్చి కుక్కే నాయాల.
అలా కొట్టాడేంట్రా? పిచ్చి కుక్క నాయాలన్నందుకు ఫీల్ అయి ఉంటాడంటావా? నీకెందుకు బే అంత హెవీ డైలాగులు? కొడతాడని ఎక్స్పెక్ట్ చేసి ఎందుకంటానాయా? నువ్వు కాదురా ఇదంతా చేస్తోంది, నువ్వు కాదు. నేనే సార్. కాదు నువ్వు కాదు, నీ వెనక ఇంకొకడున్నాడు. ఉన్నాడు సార్, వాడికి బ్యాక్గ్రౌండ్ నేనే సార్. పిలు, వాణ్ణి పిలు. పవన్ ఒక్కడొచ్చి అలా వద్దని కిడ్నాప్ చేస్తాంటే ఏం చేస్తారా మీరు? అరే, నన్ను కొడతావేందన్నా? నేను ఫైటింగ్ ఏం పోలేదు. ఆడానికే కొట్టాడారా? వద్దన్న, అది కాదన్నా. ఆ పవన్ కళ్యాణ్ సిటీ దింపిందే మహేష్ బాబు అన్న. ఆని కొట్టానా? మహేష్ బాబు ఏయ్! సార్ నాకేం తెలియదు సార్, నేనేదో రౌడీజాన్ని అంతం చేద్దామని వచ్చాను సార్. అదో రౌడీయిజము ఆ. అంతం చేసామని వచ్చినావా? అవును సార్. చెయ్యరా, చెయ్యి. అయ్యో సార్, ఇంపాసిబుల్ సార్. రౌడీజం చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. మీరు దండం పెడతారు సార్, నన్ను వదిలేండి సార్. మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు సార్. వదిలేస్తాలే గాని ఆ. నువ్వు ఒక్క తూరి ఆ. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆడున్నాడు ఆ. ఫోన్ చేసుకో. మీరు మరీ ఎరిపప్పలో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ తో నా కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయినదా? యాదో పోతా చూడు. హలో గురుగారు, నేను అలావుద్దీన్ని కిడ్నాప్ చేశాను. మీ పైన ఏ క్షణాన్ని అటాక్ జరగచ్చు. బీ కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్ గా ఉంటావేంట్రా? నన్ను ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా ఉతుకుతున్నారా బాబు. అయితే స్పీకర్ ఆన్ చేయండి. చేస్తా. అలావుద్దీన్ని కిడ్నాప్ చేయడానికి మా గురువు గారు ఎంతో హెల్ప్ చేశారు. ఆ. ఈ విషయం చెప్పడానికి స్పీకర్ ఆన్ చేయమంది నువ్వు. మా గురువు గారికి ఏమన్నా అయిందనుకో, మీ అల్లావుద్దీన్ అవుట్. గురుగారు మీరేం కంగారు పడద్దు, ఆ త్వరలో మీరు నా దగ్గరకు వస్తారు. ఆ? మళ్ళీ నీ దగ్గరకా? మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు రారే? అసలు అల్లావుద్దీన్ని యాదానికి కిడ్నాప్ చేసినారా? నాకేం తెలుసు సార్, వాడు చేసినాడు సార్. ఇన్ని గోడౌన్లో పడేంట్రా. ఏమిరా మహేష్, మసాలా దోశ తింటాడావా? అవును సార్, చాలా బాగుంది. తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీను పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉండాలంటరా. ఎవరు చెప్పారు సార్ మీకు? బసవాన దొరే స్వయంగా ఫోన్ చేసి చెప్పినాడ్రా. వాళ్ళు ఎలాగే చెప్తారు సార్, మీరు అసలే అమాయకులు. స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు. దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు, టమాటా షారు లేదు. చి, 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 చి. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడంటే నమ్మరేంటి సార్? సంపేచ్చా మొత్తం ముసుగులో బలివా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. ఆ. ఆ. షేపు ఈడు. రాజేపీ రా. బసవా ఎట్లున్నావు? బాగుండా. ఐఎమ్ మహేష్ బాబు, ఐఎమ్ రఘుబాబు. వీడెవడు? పవన్ కళ్యాణ్ వీడు రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు రౌడీజాన్ని అంతం చేసేటందుకు వచ్చిరు. నేను డ్రాప్ అయిపోయాను సార్. ఆ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారా? అల్లావుద్దీనేట బసవా. ఈయన్ని కిడ్నాప్ చేసింది పవన్ కళ్యాణ్, మరి ఈడుకోవాలి తీసుకొచ్చిరు. ఏ వంశీ, అన్న పిలుస్తుండు. సార్ వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్, హాయ్ అంకుల్, పిలిచారంట? పవన్ నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? వరంగల్ వచ్చి పేరు మార్చుకోండి సార్, బై బర్త్ వంశీ. ఒరే, నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి నువ్వు అనుష్కనా ఐశ్వర్య రాయ? హూస్ దిస్ అంకల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ని కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్పు చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్, ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. ఏయ్! వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్ మీరు తెలుసుకోండి సార్. నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది. ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని. నేను ఇక్కడ లేని వెళ్ళిపోయా. రేయ్, నువ్వు పవన్ కళ్యాణే. రౌడీజాన్ని అంతమందిస్తున్నావు కదా. అవును గురుగారు, మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే వరంగల్లో వైలెన్స్ లేకుండా చేస్తా. రే వదలొద్దు, కుమ్మే. ఏయ్! ఏం చేస్తున్నారు ఇక్కడ? అలావుద్దీన్ తొందరగా కోలుకోవాలని ప్రేయర్ చేస్తున్నాం కదా సార్? అవునవును, ప్రేయర్ చేస్తున్నాం. అరే నువ్వు రా.
ఎట్లా ఉంది పెళ్లి కూతురు? ఊరికేమమ్మా, ఈడొచ్చిన కోడె తాజు లెక్క మస్తున్నది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వేం చేసుకుంటావా బాబు? దీంతో నా కొడుకుని కంట. ఆ అమ్మాయితో కొడుకుని గంట ఏంటంటే మీ ఆవిడతో కనొచ్చు కదా. నా తప్పే, నేనే రావా ఎప్పకు కోపం వస్తే నేను నరుకుతాడు. ఎట్లా ఉందిరా మన బసవన్న ఐడియా? చాలా దరిద్రంగా ఉందండి. ఎవరు ఏమంటే నా తెలియకడతాను. ఆ బసవన్న నానా కష్టాలు పడి ఓ బిడ్డను కన్నాడు అనుకోండి, అది ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు, మళ్ళీ ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు. ఎన్నిసార్లు కంటాడు సార్? వాడు ఏజ్ ఏంటి, వాడి గేజ్ ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు. నాకు మాత్రం డౌట్ ఉందండి, ఆ వైజాగ్ కూడా వచ్చి లేపుపోతాడని నేను కన్ఫర్మ్ గా నమ్ముతున్నాను సార్. బంగు తాక్కుండానే గాల్లో తేలిపోతున్నట్టుండదా? మహేష్ బాబు పిలుస్తాడు అంకల్ అక్కడ. యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా, ఏం నన్ను రమ్మన్నావట? బలిసిందా? అరే నీ అబ్బా, బంగు మొత్తం తాగేసినవేమ్రా? తాగండ్రా, ఏం చేస్తావురా డిఫా? ఏంట్రా చెయ్యరా? నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా? కాన్సెప్ట్ ఏముండది బా, ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాలంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? ఇదిరా కాన్సెప్ట్? అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా, మస్తు ఉండాలి. వచ్చేత్తరా బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటనా? ఎవడన్నా నిన్ను కొట్టింది? ఇవాళ నిన్ను బలిచ్చేస్తాను రా. ఆ పోజేందిరా, ఆ చూపేందిరా? ఏంట్రా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా, నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే, ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? రెండు మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా నుంచున్నాడు చూడు. బయట పెళ్లి పనులు ఎక్కడ చేస్తున్నారా? ఈడేంటి ఈవిడ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తారే? సైకిల్ చేస్తారే? ఏమే నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుద్ది అదే? అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. నేను బసవన్న గారు పెళ్ళానురా. సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. ఈయన మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా? లేచి రెండు కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఇదిగో నీకోటి నువ్వు పెద్ద అదేంట్రా అంతంత దెబ్బలు కొట్టా చచ్చిపోదు పాపం. అవును పాపం. అది చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. తీసుకున్నావు. అయ్య బాబాయ్, బంగు దిగిపోయింది. ఇది తెలిస్తే ప్రమాదం. ఈ లొల్లి మొత్తానికి కారణమా మహేష్ బాబే? రే మహేష్ బాబు, ఈ ఏడాదొచ్చినవురా? వడదంటున్నావా? మిషన్ లో కంకరేస్తున్నావా? ఆ సౌండ్ ఏంటి? పెళ్లికి బ్యాండ్ వడదింటే సౌండ్ కామన్ రా. ఏంట్రా? నేనెవరో తెలుసా? విజయవాడ పడమట్లంకలో పెద్ద రౌడీని. మళ్ళీ సౌండ్ చేస్తూ వడదన్నావో వడ పగిలి చట్నీ కారుతుంది. అరే పవన్, విజయవాడలో రౌడీజం తొడలు కొడుతుంది. అరే కనీసం వడలో సౌండ్ వచ్చేట్టు కూడా తినకూడదంట.
రౌడీజాన్ని అంతం చేయాలి. వచ్చాయి. రిలయన్స్ ఖాతాదారులకు స్వాగతం. ఇది మీకే అర్హత ఉన్న లైన్. విజయవాడ రౌడీల చిట్టాల కోసం 1 నొక్కండి. రౌడీజాన్ని అంతం చేయడానికి 2 నొక్కండి. అన్ని మూసుకొని మీ ఊరు వెళ్ళడానికి 3 నొక్కండి. ధన్యవాదాలు. శుభదినం. ఏవారు సిల్లి గురుగారు. వర్కౌట్ అయిందిరా. ఐటు ఐ చూస్తుందిరా. మన వాళ్ళకి అంతే. నేను కాదు పిక్చర్కి వెళ్దామా పార్క్ వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరం. ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నదేంటి?